అసలు మీరు ఇలా వ్యవసాయంలోకి రావడానికి కారణం ఎవరంటారు? కారణం ఎవరంటే చేయాలని అభివృద్ధి. అంటే ఫస్ట్ నుంచి మీకు వ్యవసాయం అంటే అంటే ఇష్టమండి? మా నాన్నగారు 1960లో కాలం చేశారు. ఈ 67లో నాకు వ్యవసాయం రాదండి. మా అన్నయ్య దగ్గర నేర్చుకొని మాస్టర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు దగ్గర వాళ్ళ దగ్గర 8 కిలోమీటర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని అభివృద్ధి చేయాలని ఒక తపన ఏర్పడింది మనసులో. ఈ దేశంలో ఎలా ఆహార కరువు జనం చనిపోతున్నారని అప్పుడు తెలిసినంతవరకు మాకు తెలియదు. సరే సుబ్రహ్మణ్య గారు 15 రూపాయలు బోనస్ డిక్లేర్ చేశారు. మొత్తం అంతా సీడ్ అప్పుడు హార్వెస్ట్ చేసేసి బస్తాల్లో ప్యాక్ చేసి మొత్తం గవర్నమెంట్ పట్టుకుపోయారండి భారతదేశానికి. పట్టుకెళ్ళి మా ఆవిడందరికీ డ్రాఫ్ట్లు ఇచ్చారు. మా ఊళ్ళో బ్యాంక్ కూడా లేదు. పాలకొల్లుకి 20 కిలోమీటర్లు అక్కడ ఆ బ్యాంక్ మీద ఇచ్చారు. ఈ డ్రాఫ్ట్ పట్టుకుని నేను అందరి తరఫున డ్రాఫ్ట్లు తేవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆ చైర్మన్ బ్యాంక్ చైర్మన్ ఇన్ని లక్షలు పట్టుకెళ్తున్నావు, మీ ఊళ్ళో బ్యాంక్ లేదా అంటే లేదు, 5 లక్షలు డిపాజిట్ ఇవ్వండి, మీ ఊళ్ళో బ్యాంక్ పెడతాను. 2 సార్లు మా ఊరు వచ్చాడు, అందరినీ అడిగారు, 20 లక్షలు డిపాజిట్ ఇచ్చారు. అందరూ బ్యాంక్ పెట్టేశారు. మహానంద పడిపోయారు అందరూ. టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా లేదని మా వాళ్ళు. అప్పుడు డిస్ట్రిక్ట్ ఆయన అక్కడ విశాఖపట్నం నుండి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊళ్ళో ఎక్స్చేంజ్ లేదు, టెలిఫోన్ పెట్టండి, 25 మందికి అడిగితే రేపే వచ్చి మీ ఊళ్ళో ఎక్స్చేంజ్ పెడతాను, అద్దె బిల్డింగ్ చూపించాను. మర్నాడే వచ్చారు, 50 మంది చేత కట్టించాను. ఎక్స్చేంజ్ కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా పెట్టించాను. ఆ రకంగా సోషల్ సర్వీస్ ఇంకా చెయ్యాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలని మొట్టమొదటి ఫోన్ మార్చారు, ఎక్స్చేంజ్ నాకు ఇచ్చారు 55 నెంబరు. తర్వాత ఎక్స్చేంజ్ పెట్టారన్నమాట అండి. మీ దగ్గరికి నక్సలైట్లు వచ్చారు అని చెప్పేసి కూడా మేము విన్నాము. సరే, అందులో సెక్రటరీ ద్వారా డాక్టర్ చలం అని అక్కడ నేషనల్ స్టేట్ కార్పొరేట్ ఆఫీస్లో ఎండి, ఆయన కూడా వచ్చారు. సెక్రటరీ అగ్రికల్చర్ వచ్చారు, ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం. అప్పుడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నన్ను తీసుకెళ్ళి ఇక్కడ మా ఊళ్ళో 5 రోజుల అన్నదానం రైతులందరూ చందాలు వేసి చేస్తారు. మహాశివరాత్రి రోజున 50 బస్తాలు పులిహార చేస్తారు. ఆ అన్నప్రదేశ్ అప్పుడు గ్యాస్ కంపెనీలు అక్కడ ఉన్నాయండి. గాడిపైల్లో వంట చేసేవారు. విస్తరాకులో అరిటాకులో భోజనం పెట్టేవారు అనమాట. అది తీసుకెళ్ళి చూపిస్తారు. మహాశివరాత్రి అనుకోకుండా ఆయన బూట్లు తీసేసి అన్నీ తీసి ఎవరి బదులుగా టవల్ ఉంటే టవల్ మీద వేసుకుని ఆ అన్నప్రాసి సాష్టాంగంగా నమస్కారం పెట్టి ఆయన అప్పుడు అన్నారు, మీరు ఇంత అన్నదానం చేసుకున్నారు కనుక మీకు నీరుకి కరువు లేదు, అన్నానికి కరువు, మాకు ఢిల్లీలో నీళ్లు లేవు, అన్నం లేదు, అవస్థలు పడుతున్నాం, మీరు ఎంతో పుణ్యాత్మలు, ఊళ్ళో శివాలయం ఉంది, తమిళియన్ ఆయన గొప్ప పని చేస్తే మీ అబ్బాయి అని చాలా అభినందించి మొత్తం పొలం అంతా కూడా తిరిగారు. పార్లమెంట్ మెంబర్ తర్వాత ఆయన వచ్చారనమాట. అన్నీ తిరిగి ఈ సీట్ ఎంత మేమే తీసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన చాలా అభినందించారనమాట. తర్వాత అప్పుడు చెప్పాను, సుబ్రహ్మణ్య గారు వచ్చి చూసి హార్వెస్ట్ చేస్తే 42 కాడికి వచ్చింది. అది బోనస్ అడిగితే 15 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఆ రకంగా వ్యవసాయం మొట్టమొదటిసారి గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుగులో ఉంటాం, హరిత విప్లవానికి నాంది పలికింది 25 సంవత్సరాల వయసులో నాకు. ఒక 25 సంవత్సరాల యువకుడు హరిత విప్లవాన్ని నాంది పలికారు. అది రైస్ టుడే అని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఉందని, ఆ రైస్ టుడేలో 3 సార్లు కవర్ పేజ్ వేశారు. ఆయన వరిలో పట్టుకుని చూపిస్తాను మీకు అలా ఫోటోలు తీసుకు. అవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయిందన్నమాట నా గురించి అనమాట. మన ఐసీఆర్ డైరెక్టర్ జనరల్ ఆయన కూడా వచ్చారు, ఫిలిప్పైన్స్ నుంచి ఇది ఎలా నాట్లు వేయాలో అని ఆయన వచ్చారు. ఆయన పేరు, ఆయన కూడా వచ్చి బెర్నల్ హాల్, మీరు పల్చగా ఉడిచారు 1 ఎకరం. ఆయన ఇంకా మా ఇంట్లో 3 రోజులు ఉండి భోజనం చేసేవాడు కదా, కొబ్బరి నీరు, కొబ్బరి ముక్క, అప్పుడు బ్రెడ్ ఇవన్నీ దొరికేవి కదా, వాళ్ళు అన్నం తినరు వాళ్ళు.
సరే తిని ఆయన స్వయంగా నెక్కరు కట్టి ఊడ్చాడు. మీరు ఇలా ఒత్తుగా ఊడవాలి, మీరు పలచగా ఊడ్చాలంటే డోంట్ వరీ, మా పొలాలు చాలా చాలా సారవంత పొలం, అందులో ఎరువులు వాడుతున్నాం, మంచి పెరగ చేస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ అయ్యారెడ్డి తయారు చేస్తున్న బ్రీడర్ వచ్చాడు, ఆయన ఆ డైరెక్టర్ జనరల్ వచ్చాడు, ఫోర్డ్ ఫౌండేషన్ చైర్మన్ వచ్చాడు. వీళ్ళందరూ పొలాలు తిరిగి ఆశ్చర్యపోయారు. మేము ఆయన ఉడికిన చైర్మన్ అసలు బాగుండలేదు, స్వయంగా నెక్కరు కట్టి ఊడ్చాడు ఎకరం పలచగా. ఎలా కాదు, ఇవి చూడండి మా వాడు ఎలా నాట్లేస్తారన్నట్టు, ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు. అంతా అభినందించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాను.